హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డేంజరస్ వాటర్స్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం. ఆఫ్టర్నూన్ నేను హ్యాండ్సమ్ గైస్ అనే మూవీ రివ్యూ చేశా. అసలు నోటిఫికేషన్ వెళ్ళే ఈ మూవీకి కాదు, చాలా రివ్యూస్కి కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఇది చాలా పెద్ద కామెంట్ కూడా చేస్తున్నారు చాలామంది. సో నేనైతే టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశా. ఇంతకు ముందు నుండి కూడా ఉంది, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశా. అక్కడ ప్రతి మూవీ రివ్యూ కూడా అందులో పోస్ట్ చేశా. సో మిస్ కాకుండా మీరు రివ్యూస్ చూడాలంటే అక్కడైతే జాయిన్ అవ్వండి. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు కలిసి కూడా చూడొచ్చు. బట్ 18+ సీన్స్ ఏమీ లేవు, కానీ అక్కడక్కడ ఇంగ్లీష్ ముద్దులు ఎక్స్పోజింగ్ అయితే ఉంది. అవి స్కిప్ చేసుకొని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీ చూసి నాకు ఏమనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఇందులో అల్మా అనే ఒక సింగిల్ మదర్ ఉంటుంది. ఆమెకు ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు రోజ్. మన హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్. వాడేమో షికార్కి వెళ్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుని ఒక బోట్లోకి తీసుకెళ్తాడు వీళ్ళిద్దరిని కూడా. ఆ బోట్లో అనుకోని ప్రమాదం మధ్యలో ఎదురైద్ది. ఎవరి వల్ల, దేని గురించి, అక్కడ నుండి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే హాలీవుడ్ హై బడ్జెట్ మూవీస్ చూసేవారికి, ప్రో ఆడియన్స్కి, మ్యాక్సిమం సూపర్బ్ సర్వైవల్ థ్రిల్లర్స్ చూసేవారికి ఈ మూవీ అయితే నచ్చదు. కానీ నేను హై బడ్జెట్, లో బడ్జెట్ అనే తేడా లేకుండా మూవీస్ చూస్తాను కాబట్టి చిన్న సినిమాని సపోర్ట్ చేద్దాం అనుకుంటూనే మూవీని అయితే స్టార్ట్ చేశా. నాకైతే ఒక 50% సాటిస్ఫాక్షన్ అనిపించింది భయ్య. యావరేజ్ మూవీ, జస్ట్ పర్లేదు. ఇలాంటి టైప్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ రీసెంట్గా డేంజరస్ యానిమల్స్ మూవీ చూసా కదా, దీనికన్నా బాగుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఆ టైప్లోనే ఉంటుంది. కొన్ని లిమిటెడ్ థ్రిల్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ కొంచెం అక్కడక్కడ సిల్లీగా, కొంచెం అన్బిలీవబుల్గా ఉంటుంది. సర్వైవల్ ఫిల్మ్ అంటే ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. అలాగని పూర్తిగా బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, బట్ గుడ్ ఫిల్మ్ అని చెప్పడానికి ఈ కంటెంట్ సరిపోలేదు. మెయిన్గా నాకు ఎక్కడ నచ్చలేదంటే, ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం ట్రైలర్లోనే ఉంది భయ్య. నేను జస్ట్ బేసిక్ ప్లాట్ చెప్తానే నువ్వు స్పాయిలర్ చెప్పేసావు అంటున్నారు. నేను ఎక్కడ చెప్తున్నాను, ఏ మూవీకి రివ్యూ ఇచ్చినా సరే జస్ట్ ఆ బేసిక్ ప్లాట్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ మూవీ ట్రైలర్ చూస్తే సినిమా చూడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళే దగ్గర నుండి సినిమాలో ఉన్న ప్రతి ట్విస్ట్లు, ప్రతిదీ కూడా క్లైమాక్స్లో ఏం జరుగుతుంది, ఇట్లా ప్రతిదీ చూపించారు. ఎవరు విలన్ అన్నది కూడా తెలిసిపోద్ది. అసలు ఉన్నదే 1.5 hour రన్ టైంలో ఈ ట్రైలర్లోనే సినిమా చూపించేస్తే ఎలా అబ్బా. ట్రైలర్ అయితే స్కిప్ చేసి అయితే చూడండి. స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ½ an hour వరకు ఏముండదు. ½ an hour తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మళ్ళీ అక్కడక్కడే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది, అందంగా కూడా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం యాక్షన్ ఉంటుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా బాగానే యాక్ట్ చేశారు. విలన్స్ ఉన్న సోసోగా ఉన్నారు. లో బడ్జెట్ మూవీ కానీ చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. ఆ సముద్రంలో బోట్లోని కొన్ని షార్ట్స్, బీచెస్ చూడడానికి బాగున్నాయి. ఫైనల్గా డేంజరస్ వాటర్స్ అనేది మరి అంత డేంజరస్ ఏం కాదు, కానీ యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూస్తే పర్లేదు అనిపిస్తుంది. ఓటీటీ కాబట్టి ట్రై చేస్తానంటే మీ ఇష్టం. ఇంకా మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.